అందరికీ నమస్కారం అండి. నేను మీ బారిస్టర్ పార్వతీశానండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండేవంట. ఏంట్రా పిల్లలు నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం. ఎపిసోడ్ 18. నాకు ఈ దేశం కొత్త. మీరు రాకపోయినట్లయితే ఏం చేసేవాడినో నాకే తెలీదు. శ్రమ అని అనుకోకుండా దయచేసి నన్ను ఏదైనా హోటల్కి తీసుకువెళ్తే సంతోషిస్తాను. ఒక్క నిమిషం నన్ను యగాదిగా చూసి పెద్ద హోటల్కి తీసుకువెళ్ళనా అని అన్నాడు. ఇంగ్లాండ్కు వెళ్తున్న వాళ్ళము పెద్ద హోటల్కి వెళ్లకుండా చిన్న హోటల్కి వెళ్ళడం ఏంటి కర్మ అని అనుకుని పెద్ద హోటల్కే తీసుకువెళ్ళమని అడిగాను. అతను మళ్ళీ నా వంక చూసి పెద్ద హోటల్లో చాలా ఎక్కువ అవుతుంది అన్నాడు సంకోచిస్తూ. పైకి అలా కనబడ్డా నేను చాలా డబ్బు గలవాణ్ణి అని అతనికి తెలిసేలా ఉండాలి అని చిరునవ్వుతో మరేమీ పర్వాలేదు తీసుకెళ్ళండి అని అన్నాను. సరే మీ సామాను ఎక్కడుందో చెప్తే పైకి తెప్పిస్తాను అన్నాడు దొర. పలానా చోట ఉంది అని చెప్పగానే సామాను పైకి తెప్పించి దయచేయండి వెళదాము అన్నాడు. దజ్జాగా స్టీమర్ దిగి కిందకొచ్చి బండెక్కి హోటల్కి వెళ్ళాము. హోటల్ అంటే చెన్నాపట్నంలో ఉన్నట్టుగాను కొలంబోలో ఉన్నట్టుగాను అంతకంటే కాస్త బాగా ఉంటుంది అని అనుకున్నాను. ఇది పైకి చూడగానే చాలా పెద్ద మేడలా కనబడ్డది. ఇంత గొప్ప మేడ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదును. బండి ఆగ్గానే తమాషాగా వేషం వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి బండి తలుపు తీశాడు. నన్ను చూడడంతోనే తల పైకెత్తి ఇంకొక వైపుకి చూడడం మొదలెట్టాడు. నా పక్కనున్న దొరకేసి చూసి ఇలాంటి వాడిని ఎందుకు తెచ్చావు అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. వాడు చూసిన చూపుతోటే నా గుండె సగం జారిపోయింది. ఇక వాడు నా సామాను కేసి చూసి సరాసరి హోటల్ గుమ్మం దగ్గరికి నడిచాడు. వాడి వెనకాలే మేము నడిచాం. లోపలికి ప్రవేశించగానే అడుగు ముందుకు సాగింది కాదు. ఇదేదో ఇంద్రభవనం వల్లే ఉంది. ఎర్రెక్కిపోయి పెద్ద హోటల్కి తీసుకెళ్ళమని చెప్పాను. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కదా అనుకున్నాను. ఇప్పుడు అనుకుని ఏమి లాభమా అనుకుని నా జీవితం అంతా దజ్జాగా ఇలాంటి హోటల్లోనే గడిపినట్టుగా ముందుకు నడిచాను. నా తోటి వచ్చిన దొర అక్కడున్న గుమస్తాతోటి ఏదో చెప్పాడు. ఆ గుమస్తా ఒక పెద్ద పుస్తకం తీసి అందులో నన్ను సంతకం చేయమన్నాడు. ఆ దొర నన్ను ఒక బంట్రోతికి అప్పగించి అతను నన్ను గదికి తీసుకెళ్తాడని చెప్పి భోంచేసిన తర్వాత మా ఆఫీస్కి రమ్మని చెప్పి చక్కా వెళ్ళిపోయాడు. బంట్రోతు నా సామాను తీసుకువెళ్లి అక్కడొక చిన్న గదిలో పెట్టాడు. ఆ గది ముందు ఇనప కటకటాల తలుపులు ఉడవడానికి వీలుగా ఉండేటి ఉన్నాయి. గది బొత్తిగా చిన్నదిగా ఉంది. అందులో ఒక చిన్న బల్ల ఉంది. ఇంత చిన్న గదిలో ఉండడం ఎలాగా అనుకున్నాను. నా మడత మంచం తీసి వేసుకుందామంటే అక్కడ స్థలం సరిపోయేలా లేదు. పోనీ బల్ల మీద పొనుకుందామంటే అది కాస్త పొడుగు సరిపోదు. గదిలో మటుకు దీపం వెలిగించాడు. గాలి రావడానికి ఎక్కడా కిటికీ అయినా కనబడదు. ఇంత పెద్ద హోటల్లో ఇంత చిన్న గదులు ఏమిటా అనుకున్నాను. అన్నీ ఇలానే ఉంటే తక్కిన వాళ్ళంతా ఎలా ఉంటారా అనిపించింది. ఒకవేళ నన్ను చూసి నన్ను లోకువ కట్టి ఇంకొకరికి పనికిరాని గది నాకిచ్చాడేమో అనుకున్నాను. నా తప్పు మటుకు ఏంటి? ఈ గదిలోకి వెళ్ళకూడదు అనుకున్నాను. సామాను గదిలో పెట్టి బంట్రోతు నన్ను రమ్మన్నాడు. నేను రాను అన్నాను. రమ్మని ఊరికే సంధి చేయడం మొదలెట్టాడు. వాడి భాష నాకు అర్థం కావటం లేదు. ఏమైనా సరే నేను రాను అని తెగేసి చెప్పాను. వాడికి ఏమీ అర్థం కాక వెర్రి ముఖం వేసుకొని నా కేసి చూశాడు. వీడి సంగతేంటో కనుక్కుందామని గుమస్తాని పిలిచాను. గుమస్తా కూడా నన్ను లోపలికి వెళ్ళమన్నాడు. ఈ గదైతే నాకు అక్కర్లేదు, ఇంకొక హోటల్కి వెళ్తాను అన్నాను. వచ్చిరాని ఇంగ్లీష్లో నన్ను లోపలికి దయచేయమన్నాడు. ఆ హోటల్కి వచ్చిన వాళ్ళలో ఎవళ్ళో దొరలు దొరసాన్లు నన్ను చూసి నవ్వడం మొదలెట్టారు. నాకా గది అక్కర్లేదు, నా సామాను యువతలకు పడేయమని చెప్పాను. నాకా గది అక్కర్లేదు, నా సామాను యువతలకు పడేయమని మళ్ళీ చెప్పాను గుమస్తాతో. ఇక ఇలా చెప్తే లాభం లేదు అని అనుకున్నాడో కాబోలో నా చెయ్యి బలవంతాన పట్టుకుని లోపలికి తీసుకెళ్లి గది తలుపేశాడు. తలుపు వేసి వేయడంతో గది కాస్త అంతరిక్ష మార్గంలోకి ఎగిరిపోయినట్టుగా ఉంది. నేను హడలిపోయి కెవ్వుమన్నాను. ఇంతట్లోకి గది ఆగింది.
బంట్రోతు తలుపు తీసి బయటికి నడవమన్నాడు. ఇదేమీ నాకు అర్థం కాలేదు. ఇంకా ఏం వింతలు జరుగుతాయో అని ఆశ్చర్యపోయి యువతలకు వచ్చాను. బంట్రోతు నా సామాను తీసుకొని తిన్నగా తనతో పాటు రమ్మని చెప్పి నన్ను ఒక గదిలో దిగబెట్టాడు. అప్పటికి ప్రాణం కుదుట పడ్డది. ఇందాకటి మేడ శ్రమ పడకుండా ఎక్కడానికి ఉపయోగపడే మేడ అని అర్థం చేసుకున్నాను. నన్ను చూసి వాళ్ళంతా కూడా ఎందుకు నవ్వుకున్నారా అని సిగ్గుపడ్డాను. ఈ హోటల్ గది కూడా హోటల్కి తగ్గట్టుగానే ఉంది. విశాలమైన పెద్ద మంచం, దానిపైన 2 పరుపులు, పైన బాగా 2 అరిచేతి దళసరి గల బొంత, ఇంకో పక్కన సోఫా, 2 కుర్చీలు, ఓ మేజా, దానిపైన పెద్ద అద్దము, ఇంకో మేజా పైన ఒక పెద్ద బూర్ల మోకుడు, నిండు సహితంగా 2 కూజాలు, ఒక సబ్బు, మల్లె పువ్వులాగా ఇస్త్రీ చేసిన 2 తువ్వాళ్ళు, ఇంకా ఆ గోడలు, వాటి అందము వర్ణించడానికి శక్యం కాదు. నేను కళ్ళు అప్పగించి నా గదికేసి చూస్తూ ఉంటే బంట్రోతు నా సామాను అక్కడ పెట్టి వాడి దారిన వాడు చక్కాపోయాడు. నేను ఒక్క నిమిషం సోఫా మీద కూర్చొని సౌఖ్యమన్నా సుఖమైన దొరలకే కాని మనకేముంది అనుకున్నాను. మన దేశం ఎప్పుడు ఇటువంటి స్థితికి వస్తుందా అనుకున్నాను. తలుపు దగ్గరే ఒక గోడ మీద గొత్తం నొక్కమని రాసి ఉంది. ఎందుకని ఇలా రాశాడా అనుకున్నాను. వచ్చిన వాళ్ళంతా దీన్ని నొక్కాలేమో అనుకుని నొక్కాను. వెంటనే ఒక బంట్రోతు పరిగెత్తుకుని నా దగ్గరకు వచ్చి వచ్చిన వాడు కాస్త ఫ్రెంచిలో ఏమో అన్నాడు. నాకు అర్థం కాలేదు. నాకేమో కడుపులో ఆకలి దహించుకుపోతూ ఉంది. వీడేమో వచ్చి అదేదో భాషలో చెప్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. నువ్వు మర్యాదగా ఇంగ్లీషు మాట్లాడితే మాట్లాడు, లేకపోతే కిక్కురు మనకుండా అవతలకి నడవమని అన్నాను. వాడికి ఇంగ్లీషు కొద్దిగా తెలుసునని అర్థమవుతుంది. వాడు ఇంగ్లీష్లో మీరు ఎందుకు గంట కొట్టారు అని అడిగాడు. నేను ఏమీ గంట కొట్టలేదు, చిత్తం గంట కొట్టినట్టుగా వినబడితే వచ్చానండి, మీకేమైనా కావాలా అని అడిగాడు. భోజనం చెయ్యాలి, అన్నట్టు భోజనాల సావిడి ఎక్కడా అని అన్నాను. అప్పుడే వాడికి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు మీరు అందరితో పాటు భోజనం చేస్తారా లేదా మీ భోజనం గదిలో చేస్తారా అని అడిగాడు. అందరితో పాటు భోజనం హాల్లో చేయకుండా నేను నా గదిలో నా భోజనం ఎందుకు చేయాలి, అక్కడికే తీసుకువెళ్ళు అని అన్నాను. చిత్తం దయచేయండి అని నన్ను హాల్లోకి తీసుకువెళ్ళి ఓ మూల కూర్చోబెట్టాడు. ఒకదానికంటే మరొకటి మరీ వింతగా ఉంది. ఇది వరకు అన్ని ఊర్లో చూసిన వాటికంటే ఈ హాలు ఎక్కువ అందంగా ఉంది. ఇక్కడ బల్లలు, వాటిపైన మల్లెపూల్లాంటి గుడ్డలు, వాటిపైన రంగురంగుల పువ్వులతో ఉన్న రకరకాల కూజాలు, తెల్లని ఆ పళ్ళ్యాలు చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఏమి సౌందర్యము ఐశ్వర్యము అని ఆశ్చర్యపోతూ గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్నాను. హాలు నిండా అనేక మంది దొరలు దొరసాన్లు భోజనానికి కూర్చున్నాను. వాళ్ళ వేషాలు చూస్తూనే చాలా గొప్ప వాళ్ళని తెలుస్తుంది. నా బోటి వాళ్ళను కూడాను. నా కేసి ఒక చూపు చూసి వాళ్ళ పాటికి వాళ్ళు తల వంచుకొని భోజనం చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణ భోజనం మధ్య మర్తూ ఎదురుగా వచ్చిన పంచముణ్ణి చూసినట్టు వాళ్ళు నా కేసు చూసినట్టుగా తోచింది. ఎర్రకిపోయి వచ్చాం కదా ఇక్కడికి అనుకున్నాను. ఇక ఆ తర్వాత ఏమైంది, నా ఇంగ్లాండ్ ప్రయాణం ఎలా సాగింది, ఈ భోజనాల సావిడిలో నా భోజనం ఎలా తిన్నాను అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఎంకరేజ్మెంట్ మాకు అందించండి. ఏంట్రా పిల్లలు, ఇంతకీ ఎలా ఉంది మన కథ?